ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజావాణి కార్యక్రమం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెట్టిండ్రు. దానికి సమాధానం చెప్పాలని కూడా జిల్లా కలెక్టర్ ఆదేశాలతో జిల్లా కలెక్టర్ ఆఫీసులో కూడా ప్రజావాణి కార్యక్రమం చేయడం జరిగింది. కానీ ప్రజలు ఎంతో జవాబుదారీతనం కూడా కలెక్టర్ గారు ఇవ్వాలి, వీళ్ళ యొక్క సమస్యలు ప్రజావాణిలో సత్వరమే పరిష్కారం చేయాలని చెప్పినా కూడా అధికారులు తుంగలో తొక్కి నామకే వాస్తా ప్రజలు ఇచ్చినటువంటి ఫిర్యాదులు చెత్తబుట్టలో పారేసుకుంటూ కేవలం కాలయాపన చేయడం తప్పితే ఇప్పటి వరకు ఒక సమస్య కూడా పరిష్కారం చేసింది లేదు. దాదాపు 2 సంవత్సరాల నుండి సిద్దిపేట జిల్లా ప్రజావాణిలో మేము ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు అధికారుల యొక్క సమాధానం లేదు. దాన్ని ఇంకా సౌలభ్యం చేసేందుకు రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో కూడా ఏదైతే ప్రజావాణి కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. కానీ రెవెన్యూ డివిజన్లో కూడా ఇప్పటి వరకు సమస్యలు లెక్కనే ఉన్నాయి. ప్రజలను ఒక చులకన భావంతో చూస్తున్నట్టు అనిపిస్తుంది. మనం ఇచ్చినటువంటి ఫిర్యాదులకు పరిష్కారం లేదు, అధికారుల జవాబుదారీతనం లేదు. అధికారులు కూడా ప్రజావాణులకు రావడంలో కూడా పూర్తిగా వైఫల్యం చెందిరు. ప్రజలు ఎంతో కష్టపడి ఈ డివిజన్ సంబంధించిన ప్రజలు ఎంతో కష్టపడి వ్యయ ప్రయాసాలు కూడా పెట్టి ఇక్కడ రెవెన్యూ డివిజన్ ఆఫీస్కి వస్తే ఇప్పటి వరకు కూడా ఒక సమస్య పరిష్కారం చేసిన పాపాన కూడా లేదు. డిఓ గారి సమక్షంలో ప్రజావాణి గత 2 నెలల నుండి ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. గతంలో హుస్నాబాద్కు సంబంధించి నియోజకవర్గానికి సంబంధించి పలు సమస్యల మీద సిద్దిపేట జిల్లా కలెక్టర్కు పలుమార్లు దరఖాస్తు చేయడం జరిగింది. రైతుల కొరకు కావచ్చు, అదేవిధంగా వివిధ సమస్యల మీద అక్కడ ఎన్నో దరఖాస్తులు ఇచ్చినాం. కానీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టు అక్కడ కలెక్టర్ గారికి ఇచ్చిన దరఖాస్తులు ఇచ్చినప్పుడే పరిష్కరిస్తామనుడు ఏళ్ళు గడుస్తున్నా కూడా పట్టించుకోని పరిస్థితి సిద్దిపేటలో కనబడ్డది. మళ్ళీ ఇక్కడికి ప్రయాణ ఖర్చులు రైతులకు కావచ్చు, అక్కడికి వచ్చే వివిధ సామాజిక వర్గాలకు సంబంధించి వివిధ సమస్యల మీద పోయే వాళ్లకు అక్కడ ఖర్చులు ఎక్కువైతున్నాయని డివిజన్ వారిగా ఇక్కడికి మార్చడం జరిగింది. ఇక్కడ ఆర్డీఓ గారి సమక్షంలోనే ఇక్కడ మీరు ఏమన్నా ఉంటే పరిష్కరించుకోవాలి, ఖర్చులు తగ్గించుకోవాలి అన్నట్టు ఇక్కడ ఒక కేంద్రం ఏర్పాటు చేశారు. కానీ పాత ఏదో కొత్త సీసాలో గదే పాతసారా అన్నట్టు గదే విషయం మళ్ళీ ఇక్కడ ఆర్డీఓ గారి దగ్గరికి వచ్చినా కూడా మళ్ళీ గదే రకంగా ఎవరు దరఖాస్తు ఇచ్చినా వాళ్ళ వైఖరిలో మార్పు అత్తలేదు. మరి ఇక్కడ ఇప్పటికైనా ఆర్డీఓ గారు కావచ్చు, సంబంధిత అధికారులు కావచ్చు, మరి రైతులు ఇచ్చిన ప్రజలు ఇచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలి, వాళ్ళకి న్యాయం చేయాలి. లేకపోతే మేము రైతు సంఘాల పక్షాన కావచ్చు, మా బీఎస్పీ పార్టీ పక్షాన కావచ్చు, వివిధ పార్టీల పక్షాన కావచ్చు, ఇక్కడ మేము ఖచ్చితంగా వచ్చే ప్రజావాణిలో కావచ్చు ఖచ్చితంగా ఇక్కడ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేస్తాం.